వెళ్ళేటప్పుడు ఆ రథం వీలెళ్ళి సడన్ గా భూమిలో ఇరుక్కుంది. అప్పుడు కర్ణుడు గివప్ చేయకుండా కిందకి దిగి మొత్తం స్ట్రెంత్ వాడి ఆ వీల్ ని పైకి తీశాడు. ఆ స్కిల్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రథాన్ని నడపడం మొదలు పెట్టాడు. ఈ ప్రాసెస్ లో కర్ణుడు వెనకాల కూర్చున్న రాజు గివప్ చేశాడు. అప్పుడు కర్ణుడు లెగిసి చేతిలోకి బాణం తీసుకొని రథం తోలుతూనే ఆరో వదిలాడు. అది కరెక్ట్ గా వెళ్ళి టార్గెట్ తగిలి కర్ణుడు గెలిచాడు. అతని స్కిల్స్ చూసి అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఆ కాంపిటీషన్ కి గెస్ట్ గా వచ్చిన భీష్ముడు చాలా ఆనందంతో ఇంప్రెస్ అయ్యి ఇలా అన్నాడు, నీ రథం తోలే స్కిల్ చాలా యూనిక్, నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. చాలా రోజుల నుంచి ఇలా రథం తోలే వాళ్ళు ఎవ్వరిని నేను చూడలేదు. తప్పకుండా నువ్వు ఫ్యూచర్ లో హస్తినాపురపు రాజులకి రథ సారథిగా అవుతావని నాకు అనిపిస్తుంది. చాలా బాగా రథం తోలినందుకు నీకు ఈ ప్రైజ్ మనీ అని చెప్పి ప్రైజ్ మనీ అనౌన్స్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భీష్ముడు చెప్పింది కర్ణుడు చాలా షాక్ అయ్యాడు. నా రథం తోలే స్కిల్స్ గురించి మాట్లాడారు గానీ నా ఆర్చరీ గురించి ఎవరేం మాట్లాడలేదు, దాని గుర్తింపు దక్కలేదని చాలా డిసప్పాయింట్ అయ్యాడు. అప్పుడు భీష్ముడి దగ్గర పనిచేసే ఒక సోల్జర్ ప్రైజ్ మనీ ఇస్తూ ఇలా అన్నాడు. ట్రెడిషన్సే మన ధర్మం అని అన్నాడు. ఈ మాటలన్నీ విని కర్ణుడికి చాలా కోపం వచ్చింది. ఆ కోపంతో నేను బయటికెళ్లి ఆర్చరీ నేర్చుకుంటాను. ఏదైనా ఒక్క ప్లేస్ అయినా ఉంటది కదా, ఎక్కడైతే నా టాలెంట్ ని నా ప్యాషన్ ని గుర్తించి నాకు ఆర్చరీ నేర్పించి ఒక్క ప్లేస్ అయినా ఉంటది. ఆ ప్లేస్ కెళ్లి ద బెస్ట్ ఆర్చరీ నేర్చుకొని నా గుర్తింపు నేను సాధించుకుంటాను, ఇక్కడైతే ఉండను అని చెప్పి హస్తినాపురం వదిలి వెళ్ళిపోయాడు. కర్ణుడు చాలా ప్లేసులు తిరిగాడు. ఎక్కడ ట్రైనింగ్ ఇవ్వమని అడిగినా అందరు రిజెక్ట్ చేశారు. కొంతమంది మా రాజ్యం పిల్లలకి నేర్పిస్తామని, కొంతమంది ఎవరికి పడితే వాళ్ళకి బయట వాళ్ళకి నేర్పియమని, మిగతా వాళ్ళంతా నువ్వు క్షత్రియుడివి కాదు ఒక రథం దోలేవాడు కొడుకువి అని అవమానించి రిజెక్ట్ చేశారు. కర్ణుడికి చాలా కోపం వచ్చేది, కానీ గివప్ చేయకుండా దగ్గరలో ద్రోణాచార్యుడు హస్తినాపురపు రాజులకి ట్రైనింగ్ ఇస్తున్నాడని తెలిసి అక్కడికి వెళ్ళాడు. అక్కడే కర్ణుడు అశ్వత్థాముణ్ణి దుర్యోధనుడిని కలిశాడు. వాళ్ళు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ద్రోణాచార్యుడి అటెన్షన్ ఎప్పుడు అర్జునుడి మీదే ఉండేది. అది చూసి వీళ్ళు ముగ్గురు చాలా జెలస్ ఫీల్ అయ్యేవారు. కర్ణుడి క్యాష్ తక్కువ కాబట్టి అతన్ని రాజులతో కలిసి ట్రైన్ చేయించేవాళ్ళు కాదు. అప్పుడు ద్రోణాచార్యుడితో ఇలా అన్నాడు, నేను ఇక్కడికి ఆర్చరీ నేర్చుకోవడానికి వచ్చాను. నేను తక్కువ క్యాష్ అవటం వల్ల నాకు ట్రైనింగ్ కంటే మీ నుంచి హ్యూమిలియేషన్ ఎక్కువ వచ్చింది. మీ బెస్ట్ స్టూడెంట్ అర్జునుడు కదా, కానీ ఇప్పుడు నేను ప్రామిస్ చేస్తున్నాను, నేను తిరిగి వచ్చే టైంకి మీ శిష్యులందరికంటే గొప్ప ఆర్చర్ని చూపిస్తాను. వరల్డ్స్ బెస్ట్ ఆర్చర్ గా తిరిగి వస్తాను. గుర్తు పెట్టుకోండి, నా పేరు కర్ణ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా కోపంగా వెళ్ళిపోయిన కర్ణుడికి కొన్ని పాయింట్స్ బ్రెయిన్ లో గట్టిగా నాటుకుపోయింది. అప్పుడు అతను ఇలా అన్నాడు, ఇవాళ నుంచి నేను ఏ సొసైటీ రూల్స్ ని పాటించను, ఏ ట్రెడిషన్స్ ని ఫాలో అవ్వను. ఇప్పటి నుంచి నేను బతకబోయే లైఫ్ స్టైలే ఒక కొత్త ట్రెడిషన్ కి ఆరంభం. ఇప్పటి నుంచి నాకు ఒక క్యాస్ట్ అంటూ లేదు, ఒక కమ్యూనిటీ అంటూ లేదు. ఇవాళ నుంచి నా కష్టం, నా కేపబిలిటీయే నా ఐడెంటిటీ, నా నాలెడ్జే నా క్యాస్ట్, కమ్యూనిటీ అండ్ రిలీజియన్ అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అలా ఫిక్స్ అయిన కర్ణుడు ద్రోణాచార్యుడికి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో తెలుసుకొని అతని దగ్గర నుంచి నేర్చుకుందామని పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు.
ఒక రోజు అర్జునుడు ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అర్జునుడు ఒక టార్గెట్ ఫిక్స్ అయ్యి దాన్ని కరెక్ట్ గా ఏం చేసి సెంటర్ లో కొడదామని అనుకుంటున్నాడు. అదే టైం కి 2 ఆరోలు వచ్చి అదే టార్గెట్ కొట్టుకున్నాయి. ఒకటేసారి 2 ఆరోలు వదిలి అది కూడా కరెక్ట్ టార్గెట్ కి ఎవరు కొట్టారు అని చెప్పి అర్జునుడు చాలా ఆశ్చర్యంగా చూశాడు. చెట్లలో ఎవరో ఊగినట్టు కనిపించి అతని వెనకాల పరిగెత్తాడు. అక్కడ అర్జునుడికి ద్రోణాచార్యుడు వ్యాక్స్ స్టాచ్యూ కనిపించింది. దానికి మొక్కుతూ ఒక అతను కనిపించాడు. అతన్ని చూసి అర్జునుడు ఇలా అడిగాడు, ఎవరు నువ్వు? ఇంత మంచి ఆర్చరీ నీకు ఎలా వచ్చు? ఎక్కడ నేర్చుకున్నావు అని. అప్పుడు అతను, నేను ద్రోణాచార్యుడి దగ్గర నుంచే నేర్చుకున్నాను అని చెప్పాడు. అదే టైంకి ద్రోణాచార్యుడు అక్కడికి వచ్చి ఏమన్నాడంటే, అబద్ధం, నువ్వెవరో నాకు తెలియదు, నేను నిన్ను నా శిష్యుడిగా యాక్సెప్ట్ చేయలేదు, అసలు ఎవరు నువ్వు అని అడిగాడు. అప్పుడు అతను ద్రోణాచార్యుడిని చూసి ఆశ్చర్యపోయి అతను కాలు మీద పడి ఇలా అన్నాడు, గురుదేవా, నేను మగధ నుంచి వచ్చాను. నా పేరు ఏకలవ్యుడు. నేను రోజు ఎవరికి కనిపించకుండా మీ లెసన్స్ వింటాను. ఇక్కడికి వచ్చి రాత్రి అంతా మీ స్టాచ్యూ ముందు ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటూ ఉంటాను అని చెప్పి అతని స్కిల్స్ అన్ని చూపించాడు. అవి చూసి అందరూ షాక్ అయ్యారు. మెయిన్ గా ద్రోణాచార్యుడు ఇంపాసిబుల్ అని అనుకున్నాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు నవ్వుతూ, నువ్వు నన్ను గురుస్థానంలో పెట్టావు, నీ స్కిల్స్ చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను, సో నేను స్టూడెంట్ గా యాక్సెప్ట్ చేస్తాను అని అన్నాడు. అది విని ఏకలవ్యుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు ఇలా అడిగాడు, చూడు ఏకలవ్య, నేను శిష్యుడిగా యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు ఏదో ఒకటి గురుదక్షిణ ఇవ్వాలి, మరి నువ్వు ఇవ్వగలవా అని అడిగాడు. అప్పుడు ఏకలవ్యుడు, తప్పకుండా గురువు గారు, అసలు మీకు గురుదక్షిణ ఇవ్వందే ఈ స్కిల్స్ ఎక్కడా వాడను, అదేంటో చెప్పండి అని అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, అది ఎక్కడో లేదు, నువ్వు ఇప్పుడే ఇవ్వచ్చు, నీ రైట్ హ్యాండ్ కున్న తమ్ని నాకు గురుదక్షిణగా ఇవ్వు అని అడిగాడు. అది విని ఏకలవ్యుడు అర్జునుడు ఇద్దరూ షాక్ అయ్యారు. కానీ ఆ తర్వాత ఏకలవ్యుడు నవ్వుతూ తన రైట్ హ్యాండ్ కున్న తమ్ని కోసి గురుదక్షిణగా ద్రోణాచార్యుడికి ఇచ్చేశాడు. అలా ఇచ్చేసి అర్జునుడి వైపు ఒకసారి చూసి బాధగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఆ తర్వాత అర్జునుడు చాలా బాధగా ఇలా అడిగాడు, గురుదేవా, నేను ప్రాక్టీస్ చేసి బెస్ట్ అవ్వలేనా? నా మీద మీకు నమ్మకం లేదా? ఎందుకు ఏకలవ్యుడితో ఇలా చేశారు? రేపు నేను ఆర్చరీలో బెస్ట్ అయినా ఏకలవ్యుడు ఏలు తీసేశారు కాబట్టి నువ్వు బెస్ట్ అయ్యావు అనే ముద్ర నా మీద ఎప్పటికీ ఉంటది. ఎందుకు ఈ పని చేశారు గురుదేవా అని అడిగాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఇలా అన్నాడు, ఇప్పుడు నా దగ్గర చదువుకుంటున్న కౌరవులే కాదు, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా నేను నీ వైపు బయాస్ గా ఉన్నానని నన్ను గుర్తుపెట్టుకుంటారని నాకు తెలుసు. కానీ ఏకలవ్యుడి స్కిల్స్ అన్ని మగధ రాజ్యానికి ఉపయోగపడతాయి. అది హస్తినాపురానికి అగెయిన్స్ట్ ఉన్న రాజ్యం. నేను మిమ్మల్ని ట్రైన్ చేస్తాను అని చెప్పినప్పటి నుంచి నేను తినే ప్రతి ముద్ద కూడా హస్తినాపురం నుంచే వస్తుంది. హస్తినాపురం నాకు, నా కొడుక్కి, నా ఫ్యామిలీకి కావాల్సినవన్నీ ఇచ్చింది. మరి అన్ని ఇచ్చిన హస్తినాపురం థ్రోన్ కి నేను లాయల్ గా ఉండాలి కదా, సో నేను నా డ్యూటీకి కట్టుబడి ఇలా చేయాల్సి వచ్చింది అని చాలా బాధగా చెప్పాడు. కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్లి, నేను అందరికంటే బలశాలి అవ్వాలి, బెస్ట్ ఆర్చర్ ఇన్ ద వరల్డ్ అవ్వాలి, దానికి మీరు ట్రైనింగ్ ఇస్తారని, మీ త్రూ స్ట్రాంగ్ అండ్ బెస్ట్ అవుదామనే ఆశతో ఇక్కడికి వచ్చాను అని అన్నాడు. దానికి పరశురాముడు ఇలా అన్నాడు, నేను టీచర్ జాబ్ ని వదిలేశాను, ట్రైనింగ్ ఇవ్వటం మానేశాను, నా వెపన్స్ అన్ని కూడా దానం చేసేశాను. కానీ నీ ఆరా చూస్తుంటే, నీ ఫేస్ లో నేర్చుకోవాలనే కసి చూస్తుంటే నాకు మళ్ళీ నీకు ట్రైనింగ్ ఇవ్వాలని ఉంది. నువ్వు బ్రాహ్మణుడు అయితే చెప్పు, వెంటనే ట్రైనింగ్ మొదలు పెడదాం అని అన్నాడు. అప్పుడు కర్ణుడు మైండ్ లో అతను పడ్డ అవమానాలు, అతనికి అయిన రిజెక్షన్స్ అన్నీ తిరిగి, ఇంకా అతనికి పరశురాముడు కాకపోతే ఇంకెవ్వరూ ట్రైనింగ్ ఇవ్వలేరు, అతను బెస్ట్ అవ్వలేడు అని నమ్మి, అవును నేను బ్రాహ్మణుడినే అని అబద్ధం ఆడాడు. వెంటనే పరశురాముడు కర్ణుడికి ద టఫెస్ట్ ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టాడు. 12 years కంటిన్యూస్ గా ట్రైనింగ్ ఇచ్చి అతన్ని ద బెస్ట్ చేశాడు. ఒక రోజు పరశురాముడు బాగా అలసిపోయి నిద్రపోబోయాడు. అప్పుడు కర్ణుడు, మీకు రాళ్ల మీద పడుకోవడం అలవాటే గాని కంపల్సరీ కాదు కదా, మీ తల నా ఒళ్ళో పెట్టుకుని పడుకోండి అని అన్నాడు. సరే అని పరశురాముడు కర్ణుడు ఒళ్ళో పడుకున్నాడు. కాసేపటికి ఒక పురుగు వచ్చి కర్ణుడిని కరిసింది. కర్ణుడికి బ్లడ్ రావడం స్టార్ట్ అయింది. అయినా కదిలితే గురువుని నిద్రలేపినోడిని అవుతానని చెప్పి కదలకుండా అలానే కూర్చున్నాడు నొప్పిని భరిస్తూ. కానీ ఆ బ్లడ్ వెళ్ళి పరశురాముడికి తగిలింది. పరశురాముడు నిద్రలేచి ఇలా అన్నాడు, ఇంత పెద్ద దెబ్బ తగిలిన, ఇంత రక్తం గారినా నువ్వు ఇంత స్టడీగా ఫోమ్ గా ఎలా కూర్చున్నావు? డెఫినెట్ గా నువ్వు బ్రాహ్మణుడు కాదు, ఎందుకంటే నువ్వు బ్రాహ్మణుడు అయి ఉంటే నీలో ఇంత పేషెన్స్ టాలరెన్స్ ఉండదు, అసలు ఎవరు నువ్వు అని గట్టిగా అడిగాడు. అప్పుడు కర్ణుడు నిజం చెప్పాడు.